ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఈరోజు కృష్ణా జిల్లాలో ఉండే లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు, మన గౌరవ జడ్జి గారు, అదేవిధంగా ఈ మధ్య నుంచి మీరు 10 రోజుల నుంచి చూస్తే గౌరవ కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా ఈ హెల్మెట్ గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకొని ధరించి వాహనం నడపాలని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మేము చాలా సంతోషంగా పట్టణ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నాం. మరి జడ్జి గారు ఇంత దూరం ప్రయాణం చేసి ఈ అందరికీ పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా మంచి సలహా ఇవ్వడం, సూచన ఇవ్వడము గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మరి మేము మున్సిపాలిటీ తరఫున ఈ రోజు నుంచి ప్రతి కళాశాలకు వెళ్ళి విద్యార్థుల ద్వారా ఒక మంచి చైతన్య కార్యక్రమాలు తీసుకొని ప్రజలను వారి ప్రాణాలను సంరక్షించుకునేదానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అని విస్తృతంగా ప్రచారం చేస్తూ పట్టణంలో రాబోయే రోజుల్లో ఒక్క మరణం కూడా, ఒక్క సంఘటన కూడా హెల్మెట్ లేకుండా జరగకుండా చూసుకునేదానికి మేము ముందుంటామని, మరి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు లీగల్ సెల్ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోడ్ సేఫ్టీతో పాటుగా 2 వీలర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పి ఇటీవల మన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు ఆదేశాలు ఇచ్చారు. దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి వివిధ సంస్థల ద్వారా కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ ర్యాలీని ఈరోజు పెడన పట్టణంలోని విజయానంద డిగ్రీ కాలేజీ వారు, అలాగే పోలీసు వారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలు, ముఖ్యంగా హెడ్ ఇంజురీ నుంచి నివారించబడటము, దానివల్ల ఒక వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబం మొత్తము అన్యాయం అయిపోతుంది. కాబట్టి ప్రజల్లో తీవ్రంగా అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే 2 వీలర్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ వినియోగం చేయవలసిందే, హెల్మెట్ ధరించాల్సిందే. అయితే అంతేకాకుండా ఈనాడు సమాజాన్ని పీడిస్తున్నటువంటి ముఖ్యమైన రుగ్మతల్లో మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఒకటి. మాదక ద్రవ్యాలను విపరీతంగా అందుబాటులోకి రావటం జరిగింది. దాని పట్ల కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కాలేజీ విద్యార్థులైతే కరెక్ట్గా సమాజంలోకి తీసుకెళ్ళగలుగుతారు అన్న ఉద్దేశంతో కాలేజీ విద్యార్థుల ద్వారా, అలాగే ఇతర అన్ని అధికారుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రజలకు మేము కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి విజ్ఞప్తి చేసేది 2 వీలర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడండి.